హలో నమస్తే, వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఇవాళ నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది కాబట్టి ప్రతిరోజు ఒక పాసురాన్ని, ఆ పాసుని యొక్క అర్థాన్ని, దానిలో చెప్పబడేటువంటి ఆచార్యుల వివరాలని కూడా చెప్పుకుందాం. గోదాదేవి విష్ణు చిత్తుల వారికి తులసివనంలో లభించింది. ప్రసిద్ధ దివ్యక్షేత్రం శ్రీవిల్లిపుత్తూరులో అర్చామూర్తి శ్రీ వటపత్ర సాయికి అనుదినం పుష్పమాల కైంకర్యం చేస్తున్న విష్ణు చిత్తులు ఆ చిన్ని శిశువుకు కోదై అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచారు. విష్ణు చిత్తులు ఆ పాపకు అర్చామూర్తి యొక్క వైశిష్యాన్ని రంగరించి పోశారు. ఆ బాలికకు శ్రీకృష్ణునిపై ఇష్టం కలిగింది. ఆ ఇష్టం ప్రీతిగా, ప్రేమగా దినదిన ప్రవర్ధమానమైంది. ఆ స్వామి కోసం అలిన మాలలన్నీ తానే ముందుగా ధరించి ఆలయం బావి నీటిలో తన అందాన్ని మరీ చూసుకొని మురిసిపోయేది. తాను ధరించిన మాలలను స్వామికి ప్రేమ కానుకగా సభక్తితో సమర్పించేది. తాను ముడిచి విడిచిన దండలను స్వామికి ఇచ్చింది కనుక సూడి కొడుతన చియార్ అయింది. దీనినే సంస్కృతంలో ఆముక్తమాల్యద అని అంటారు. దినదినమునకు మన గోదాదేవికి స్వామిపై మక్కువ పెరిగింది. ఆ వెంకటాచలపతికి నన్ను పత్నిగా కూర్చవయ్యా అంటూ నాచ్యార్ తిరుమొళి గీతాలు పాడింది. స్వయంవర వేళ కుమార్తెకు వరులను చూపినట్లుగా 108 దివ్యదేశాలలోని అర్చామూర్తుల గుణగణాలను వర్ణించాడు మన విష్ణు చిత్తులు. గోదాదేవికి శ్రీరంగనాథునిపై మనసు నిలిపింది. ఆయనే తనకు భర్తగా కావాలని నాన్నగారికి చెప్పింది. ద్వాపరయుగంలో గోపికలు శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో చేసిన కాత్యాయని వ్రతాన్ని గురించి గోదా విన్నది. శ్రీకృష్ణ పరమాత్మ గోపికలను, గోపాలులను అనుగ్రహించింది ఈ వ్రత ఫలితంగానే. అదే సదాశయంతో గోదాదేవి తిరుప్పావి వ్రతాన్ని తలపెట్టింది. శ్రీవల్లిపుత్తూరునే రేపల్లెగా అక్కడి కొలువైన వటపత్రసాయినే శ్రీకృష్ణునిగా భావించి తాను తన చెలికత్తెలు గోపికలుగా ఆ భావనా ప్రకర్షతో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రత విధానం అంతా తిరుప్పావై దివ్య ప్రబంధ రూపంలో లోకానికి అందించింది. ఈ తిరుప్పావైలోని మొదటి పాసురాన్ని మనం ఇప్పుడు చదవబోతున్నాం. రండి ధనుర్మాస వ్రతం చేద్దాం.